హాయ్ అండి. మేము స్కీమ్ కట్టాను నెలకు 500. స్కీమ్ ఈ సామాన్లు ఇప్పుడు వచ్చినాయి మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కటి చూడండి. అంటే మనం జనవరి కడితే మళ్ళీ జనవరికి 12 నెలలు అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు కట్టినవి తెచ్చినందుకు 250 అలా తీసుకుంటారు. మొత్తం మనకి 6000 రూపాయలు కట్టాం కాబట్టి 6000 రూపాయలకి మనకి సామాన్లు ఏమేమి వచ్చినాయో మీకు చూపిస్తాను చూడండి. మనకి 2 బియ్యం బస్తాలు వచ్చినాయండి. ఇదో బియ్యం బస్తా, ఇదో బియ్యం బస్తా, 2 బియ్యం బస్తాలు వచ్చినాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి వచ్చింది. ఫ్రీడమ్ ఇది ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఆయిల్ ఇచ్చారు. తర్వాత ఏమో ఇవి 2 బియ్యం బస్తాలు ఇచ్చి తర్వాత ఇందులో ఏమేమి ఇచ్చారంటే సరుకులు చూపిస్తాను చూడండి. ఇడ్లీను ఒక 2 కేజీలు, చింతపండు కూడా ఇచ్చారు. చింతపండు ఇచ్చారు. తర్వాత ఏమో కందిపప్పు 2 కేజీలు. తర్వాత ఏమో శనగగుళ్ళు 2 కేజీలు. తర్వాత ఏమో పెసరపప్పు ఇచ్చారు. తర్వాత ఏమో పండగకి గారెలు వేసుకోమని మినపప్పు కూడా ఇచ్చారు. శనగపప్పు. ఈ స్కీమ్ కట్టిన వాళ్ళంటే మనం ఒకసారి వెళ్ళి కొనుక్కోలేం కాబట్టి ఈ స్కీమ్స్ కట్టుకుంటే మనకి ఏదో పండగకి సరుకులు వచ్చినట్టు ఉంటాయి. నెల కొన్ని వాడుకోవడానికి కూడా ఉంటాయి. ఇదేంటి పెసరలు కూడా ఇచ్చారు. ఒకసారి నేను 12,000 కట్టాను. అప్పుడు కూడా ఎక్కువ వచ్చినాయి. కానీ ఏంటంటే సామాన్లు చాలా మట్టికి నేను పాడు చేస్తాను. ఎందుకంటే వేస్ట్గా అయిపోయినాయి ఈ సామాన్లన్నీ. మొత్తం ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 10 ఐటమ్స్ వచ్చినాయి. 2 కేజీలు 2 బియ్యం బస్తాలు నూనె డబ్బా. పర్వాలేదే కదా, బాగానే వచ్చినాయి గాయస్. మీరు ఎవరైనా కట్టుకుంటారంటే స్కీమ్ కట్టుకోండి, పర్వాలేదు, తీసుకోవచ్చు. మనకి ఎలా చూసుకున్నా ఈ సామాన్లన్నీ తెచ్చుకోవాలంటే ఒక 7,000 అవుతుంది. పర్వాలేదు, మన ఇంటి వరకు తెచ్చిస్తున్నారంటే పర్వాలేదు, తీసుకోండి గాయస్. ఎవరైనా కట్టుకోండి, మంచిదే ఇది.